నైనా పండగ వచ్చింది లేవు పడుకోకు స్నానం చెయ్యి. ఈ నీళ్ళు ఎందుకు పెడతారే? దేవుడి నీళ్ళు పోసుకోవాలి, వేడి నీళ్ళు స్నానం చేయాలి. స్నానం చేయాలి. దేవుడు మంచి చూస్తాడు, సంవత్సరం దాకా మంచిగా ఉంటావు. అసలు భోగి మంట ఎందుకు వేస్తారు? భోగి మంచి ఇది రావణాసురుడు వంటకాలు, అది ఆచారము. సంవత్సరం దాకా మంచిగా చూడమని. బొగ్గులు ఎందుకు ఎత్తున్నా సంచికి? రేపు పండుగ, అది దీపం వేయాలి. దేవుడు దీపం కోసము అగ్గితోటి దూపం వేయాలి. దూపం కోసము బొగ్గులు ఆరిపోయినావు. సరే అయిందా? చూసారుగా, ఈ సంక్రాంతి పండగ స్పెషల్ ఏంటంటే రామన్న కాష్టం కోసం భోగి మంట వేసి వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఈ వచ్చిన కట్టెల బొగ్గులతో తడిపేసి రేపు పెద్దలకి దీప నైవేద్యాల కోసము అమ్మ ఇట్లా రెడీ చేసుకుంటుంది. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫాలో మీ. జై శ్రీరామ్. ఎక్కడున్నా మన పూజలు మన ఆచారాలు ఆచరించాలి. ఒకటి బాధగా ఉంది, సిటీలో ఉన్న మేమే నలుగురం ఉన్నాము. పల్లెటూరులో కూడా 2000 జనాభా ఉన్న గడపలో 200 మంది కాదు కదా, 20 మంది గట్టిగా లేరు భోగి మంట దగ్గర. చిన్నప్పుడు మేము చాలా ఆనందంగా జనాలు నిలబడటానికి కొట్లాడుకునేటోళ్ళం. ఇప్పుడు జనాలు చాలామంది తగ్గారు. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.